నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. క్లర్క్ వర్సెస్ పిఓ ఏ స్టూడెంట్కి అయినా సరే అండి ప్రిపేర్ అయితే అంటే ఏది కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూసేటప్పుడేమో క్లర్క్ కదా అనుకునేటువంటి అంటే సైకలాజికల్గానే ఒక డామినేటింగ్ థాట్ ఉన్న పిఓ అనే థాట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకి. ఏది ఈజీ అంటారు అసలు? యాక్చువల్గా అండి రెండింటికి సిలబస్ ఒకటే. ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు అయితే క్లర్క్ సిలబస్ వేరు, పిఓ సిలబస్ వేరు ఉండేది. అంటే క్లర్కల్లో ఉన్నది మొత్తం ఉండేది, ఎక్స్ట్రా టాపిక్స్ ఉండేవి పిఓలో. సో ఈ 5, 6, 7, 8 ఇయర్స్లో వచ్చినటువంటి మార్పుల్లో రెండింటి సిలబస్ ఒకటే అయిపోయిందండి. ఎక్కువ మంది పిల్లలు అనుకునేది ఏంటంటే క్లర్క్ ఎగ్జామ్ అంటే క్లర్క్ ఉద్యోగం చిన్నది కాబట్టి ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది, పిఓ అంటే శాలరీ ఎక్కువ కాబట్టి దాంట్లో ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆ మైండ్ సెట్ కరెక్ట్ కాదండి. ఎందుకనంటే రెండిటికి ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్క్స్కే ఉంటుంది. రెండిటికి సేమ్ సిలబస్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్టులే ఉంటాయి. 30, 35, 35, 30 ఇంగ్లీష్, 35 రీజనింగ్, 35 అర్థమెటిక్. క్లరికల్కి వచ్చేటప్పటికి 70 to 80% కట్ ఆఫ్లు ఉంటాయండి. అంటే 70 మార్కులు 80 మార్కులు కట్ ఆఫ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అదే పిఓ అయితేనండి కొన్ని ఎగ్జామ్స్లో 40, 45, 50, మ్యాక్సిమం 55% వరకు ఉంటుంది. అంటే అక్కడ 100కి 70, 80 మార్కులు తెచ్చుకోవాల్సిన సందర్భంలో పిఓలో అయితే 50, 55 సరిపోతాయండి. క్లరికల్లోనేమో స్పీడ్ బాగా కావాలి. పిఓలో వచ్చేటప్పటికి స్ట్రాటజీ అండి, మన దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ, వెన్ నాట్ టు డూ, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇది కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే పిఓ ఉద్యోగం ఈజీ అండి. ఇది ప్రిలిమినరీ గురించి చెప్పుకున్నాం. మెయిన్స్ ఎగ్జామ్ క్లరికల్ 200కి 120, 130 ఆ రేంజ్లో కట్ ఆఫ్లు ఉంటున్నాయండి. అదే పిఓ అయితే 225 మార్కులకి 65 నుంచి 75 మార్క్సే కట్ ఆఫ్ అండి. అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి, 200కి 130, 225కి 75, అంటే 75 మార్కులు వస్తే పిఓలు అవుతారండి. కానీ అందరూ అనేది ఏంటంటే ఆ ఎగ్జామ్ టఫ్ అండి. ఎస్, టఫే, దానికే ప్రిపేర్ అవుతాము. ఆ టఫ్నెస్కి ప్రిపేర్ అయితే డెఫినెట్గా పిఓ అవ్వచ్చండి. నిజంగా ఒక 21 సంవత్సరాల పిల్లలు, మగ పిల్లడైనా ఆడపిల్లైనా 21 సంవత్సరాల ఏజ్లో పిఓ అవ్వటం జరిగితే చైర్మన్ అవ్వచ్చండి వాళ్ళ బ్యాంక్కి రిటైర్ అయ్యేటప్పటికి. అదే 21 ఏళ్ళ క్లర్క్ అయ్యారనుకోండి, నిదానంగా పిఓ అవ్వటానికి చాలా టైం పడుతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముందు క్లర్క్ అయిన తర్వాత పిఓ అవుదాం అనుకునే పిల్లలకి నేను చెప్పేది, క్లర్క్కి అయ్యి ఉద్యోగంలో జాయిన్ అయితే చదువుకునే టైం తక్కువ దొరుకుతుందండి. ఫుల్ టైం చదువుకున్న టైంలోనే మీరు పిఓ అవ్వలేకపోతే పార్ట్ టైం చదువుతూ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యాజ్ ఎ పిఓ? ట్రూ. సో సిలబస్ అదే, సబ్జెక్ట్ అదే, కాకపోతే లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్ వేరేస్. మన మైండ్ సెట్ అండి ముందు కరెక్ట్గా చెప్పాలంటే కట్ ఆఫ్ మార్కులు దగ్గర పెట్టుకొని ప్రిపేర్ ఒక్కసారి వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పిఓ అవటం ఎంత తేలికో పిల్లలకు అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఉంది. క్లర్క్ అయినా పిఓకైనా సేమ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. ఈజీగా అంటే అన్ని సబ్జెక్టులు ఒకటే, ఎయిమ్ చేసేటప్పుడు పెద్దదానికి ఎయిమ్ చేస్తే డెఫినెట్గా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఆ పిల్లలు దీంట్లో నుంచి బయటకు వచ్చి ఎస్ ఐ విల్ బీ ఏ పిఓ, ఆ కాన్ఫిడెన్స్తో కనుక స్టార్ట్ చేస్తే నిజంగా క్లర్క్ ఉద్యోగం తెచ్చుకోవటం కన్నా పిఓ ఉద్యోగం తెచ్చుకోవటం ఈజీ. దీంట్లోనే రెండో పాయింట్ ఏంటంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ వాళ్ళు అనుకుందాము, లేదు తెలంగాణ అనుకుందాం, ఎనీ స్టేట్ మీరు క్లర్క్కి అప్లై చేశారనుకోండి, ఆ స్టేట్లో ఉన్న క్లరికల్ వేకెన్సీస్కే మీరు కంప్లీట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ ఉందండి, 2025 నోటిఫికేషను 13,500 వేకెన్సీస్ ఇచ్చారు. 13,500లో ఒక 400, 500 ఏపీకి ఉన్నాయి అనుకుందాము, లేదా తెలంగాణకి 400 to 500 ఉన్నాయి అనుకుందాము.
అంటే మీరు కంపీట్ చేసేది 400 to 500 వేకెన్సీస్కేనండి. యు ఆర్ నాట్ కంపీటింగ్ ఫర్ 13,500 వేకెన్సీస్. అదే ఐబీపీఎస్ పిఓ తీసుకున్నారనుకోండి, ఐబీపీఎస్ పిఓలో 5,000 వేకెన్సీస్ వచ్చినాయి అనుకోండి, ఈ స్టేట్ వైజ్ ఉండవండి వేకెన్సీలు, ఆల్ ఇండియా కాంపిటీషన్ అండి. అంటే యూఆర్ కంపీటింగ్ ఫర్ హోల్ 5,000 వేకెన్సీస్. సో ఒకసారి 400-500లో ఉద్యోగం తెచ్చుకోవటం, అక్కడికి వెళ్ళి 5,000 నుంచి ఉద్యోగం తెచ్చుకోవటం. నేను ఈ మాట మాట్లాడితే నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే దీనికి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది కదండి. నెవర్ ఎవర్ లుక్ ఎట్ యువర్ కాంపిటీటర్. కాంపిటీటర్ నిన్ను చూడాలి అంటే, మిమ్మల్ని చూడాలి అంటే మీ వెనకాల ఉంటేనే చూడగలడు. ఎదురు పరిగెత్తుకు రారు కదండి రన్నింగ్ రేస్లో. కాంపిటీటర్ని నువ్వు చూడకూడదు. నీకు కాంపిటీటర్ కనపడ్డాడు అంటే నువ్వు వెనకబడిపోయినట్టు. అంటే నీకన్నా ముందు ఇంకొకటి ఉంటేనే కదా మీకు కాంపిటీటర్ కనపడేది. అవునండి, అవును. సో కాంపిటీటర్కి మీరు కనపడాలి తప్పించి కాంపిటీషన్కి ఏ రోజు భయపడకూడదండి. వన్స్ ఎప్పుడైతే అమ్మో చాలామంది రాస్తారంట కదా అంటే భయం కొనుక్కొచ్చుకుంటామండి మనం. ఒరిజినల్గా మన దగ్గర లేనటువంటి భయాన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ నుంచి, సొసైటీలో డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకొని బాధపడతా ఉంటాము. సో ఈ మైండ్ సెట్ ఒక్కటి చేంజ్ చేసుకొని పిఓనే అవ్వాలి అని గట్టిగా కూర్చుంటే ఈజీగా పిఓ అవ్వచ్చండి. ఇందాక 75 మార్క్స్ వస్తే పిఓ అవుతారని చెప్పాం. ఈ 75లో 25 మార్క్స్కి డిస్క్రిప్టివ్ ఉంటుందండి. నిజం చెప్పాలంటే డిస్క్రిప్టివ్ ఇది మీరు ఎప్పుడు నేర్చుకొని ఉంటారంటే మీరనే అంటున్నాను. అంటే మీరు ఈవెన్ దో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు రాయకపోయినా ఎవరైనా సరే 10th క్లాస్ లోపు మీ ఇంగ్లీష్ టీచర్ మీతో లెటర్ రాయించుంటారు, గుర్తెచ్చుకోండి. ఎడిటర్కి లెటర్ రాయండి, లేదా మీ ఊళ్ళో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని పంచాయతీ ప్రెసిడెంట్కి లెటర్ రాయండి, లేదు న్యూస్ పేపర్ వాళ్ళకి లెటర్ రాయండి అనుకుంటూ లెటర్లు రాయించారండి టీచర్లు. లెటరేనండి రాయాల్సింది ఇక్కడ. నెక్స్ట్ ఎస్ఏ రాయాలి. ఎస్ఏలు కూడా రాశారండి చిన్నప్పటి నుంచి. 10th క్లాస్లోపు కనీసం 100 ఎస్ఏలు రాసి ఉంటారు. అంటే మనం కొత్తగా నేర్చుకునేది ఏం లేదండి. భయపడటం అనేది ఒక్కటి పక్కన పెట్టి సీరియస్గా ప్రిపేర్ అయితే క్లర్క్ అవటం కన్నా పిఓ అవటం తేలికండి. చాలా బాగా చెప్పారు సార్. అంటే నాకు ఒక పాయింట్ మోటివేట్ చేసింది. కాంపిటీటర్ నీకు కనిపిస్తున్నాడు అని అంటే నువ్వు వెనకాల ఉన్నావు. ఎస్, దట్స్ ఇట్. కాంపిటీటర్కి మనం కనపడాలి అంతే. మనల్ని చూసి ఇంకొకటి భయపడాలి తప్పించి మనం ఇంకొకటి చూసి భయపడకూడదండి. నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.